హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేహా కిచెన్. ఈరోజైతే నేను ఇంట్లోని ఈజీగా గోంగూర నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ గోంగూర నిలవ పచ్చడిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. మనం బయట కొనుక్కునే గోంగూర పచ్చడి మనకి అంత టేస్ట్ ఉండదు, అలాగే ఆయిల్ వాళ్ళు ఏం వాడతారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా చక్కగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే గోంగూరని తీసుకున్నాను, మంచిగా నీట్గా కట్ చేసేసుకున్నానండి. ఈ గోంగూరని చక్కగా వాష్ చేసేసుకుని ఒక పొడి క్లాత్ పైన వేసేసుకుని డ్రై చేసేసుకుంటున్నానండి. ఇలా నైట్ అంతా కూడా నేను పొడి క్లాత్ పై వేసేసి డ్రై చేసేసాను. ఎక్కడ వాటర్ లేకుండా డ్రై చేసేసుకోవాలి. ఇలా డ్రై అయిన గోంగూరని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై చేసేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి, ఈ పౌడర్ని వేయాలి కాబట్టి మనం ఇవి చల్లారేంత వరకు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని గోంగూరని ఫ్రై చేసుకుందాం. గోంగూరని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది స్టోర్ ఉండడానికి అవకాశం ఉంటుందండి, ఎందుకంటే నిలవ ఉంటుంది. మూత పెట్టి కనుక మీరు మగ్గించారంటే వాటర్ అనేది ఏర్పడిపోద్ది కాబట్టి, గోంగూరలోకి పడిపోద్ది కాబట్టి వాటరు, అప్పుడు గోంగూర పచ్చడి మనకి స్టోర్ ఉండదండి, నిలవ కూడా ఉండదు. ఇలా మనం మూత కూడా పెట్టకుండా ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకున్నట్లయితే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరనంతా కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మొత్తం గోంగూరనంతా కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ ఒక ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని అందులోకి ఇప్పుడు 1 కప్పు కారం పట్టిందండి నాకు. 1 కప్పు కారం వేసుకుని, అలాగే 1 కప్పుకి కొంచెం తక్కువగానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఇప్పుడంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ వేసేసుకుని గోంగూరలో, అలాగే కారం కూడా మిక్సీ పట్టుకున్న కారం ఉప్పు కూడా వేసేసుకుని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కారం అన్నీ అడ్జస్ట్మెంట్ చూసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. ముందుగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గోంగూర పచ్చడిలోకి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడిని మనం ఒక గాజు సీసాలో కానీ ఒక జాడీలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో